హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే రిషిని ప్రవర్తనలో మార్పును చూసి తను అసలు రంగా కాదు రిషి అన్నట్టు ఇక అనుమానిస్తున్న దేవి అని శైలేంద్ర. అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక శైలేంద్ర వాడు నన్ను ఎండి సీట్లో కూర్చోబెట్టిన మరుక్షణం వాడిని పైకి పంపించేస్తాను మామ్ అని చెప్తూ ఉండగా ధరణి అక్కడికి వస్తుంది కదా. ఇక దాంతో ఎవరిని పైకి పంపించేస్తానని అంటున్నారని అడుగుతుంది. దాంతో ఇక శైలేంద్ర లేదు, మేమేదో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అని చెప్పడంతో దేవి అని కూడా అవునని అంటుంది. ఇక ధరణి లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, అయినా మీరు ఇంకా మారలేదన్నమాట, ఇంకా ఎందుకండి ఇలాంటి పనులు చేస్తున్నారు, ఎవరిని పైకి పంపిస్తానని అంటున్నారు, అసలు లేడనుకున్న రిషి తిరిగి వచ్చాడు, మళ్ళీ రిషికి ఏదన్నా మీరు ప్రమాదం జరగాలని అలాగే తనకేదన్నా ప్రమాదం చెయ్యాలని చూశారో ఈసారి మీ బండారం గురించి మొత్తం రిషికి చెప్పేస్తాను. రిషికి అత్తయ్య గారి పైన మీ పైన ఎంతో గౌరవం ఉంది, దాన్ని ఇప్పటికైనా పోగొట్టుకోకండి. నేను కనుక నిజం చెప్పాననుకోండి, అప్పుడు మీ ఇద్దరి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి ఇక మాట్లాడుతుంది. దాంతో ఇక శైలేంద్ర ఏంటి ధరణి అలా మాట్లాడుతున్నాం, మేమెందుకు అలా చేస్తాం, అలాంటిదేం లేదు అని అంటూ ఉండడంతో అలాంటిదేం ఉండకూడదని నేను కూడా కోరుకుంటున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక వసుధార కాలేజ్ నుంచి సీసీటీవీ ఫొటోస్ కనిపించకపోవడంతో డైరెక్ట్గా అనుపమ దగ్గరికి వెళ్తుంది. ఇక అనుపమ వసుధారని చూసి చాలా హ్యాపీగా అమ్మ వసుధార అని చెప్పి రామ్మరా కూర్చో అని అంటుంటే ఇక వసుధార ఏంటి మేడం, నేను రిషి సార్ తిరిగి వచ్చినా మీరు మమ్మల్ని చూడటానికి కూడా ఇష్టపడట్లేదా అని అంటుంది. ఇక అనుపమ అలాంటిది ఏం లేదు వసుధార, అయినా నేను ఒక కారణంతో అక్కడికి రావడం లేదని చెప్పి అంటుంది. దాంతో వస్తారా అసలు ఏం జరిగింది మేడం, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరెందుకు మామయ్య గారిని ఒంటరిగా చేసి వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, ఆ దేవి అని శైలేంద్ర మిమ్మల్ని ఏమన్నా అన్నారా, చెప్పండి మేడం చెప్పండి అని అంటుండడంతో అలాంటిది ఏం లేదని అంటుంది. ఇక వస్తారా మరెందుకు మను గారు కాలేజ్కి కూడా రావడం లేదు, అలాగే ఈరోజు ఏంజెల్తో పాటు కాలేజ్ దాకా వచ్చిన మను గారు లోపలికి కూడా రాలేదు, అంటే ఏదో జరిగింది మేడం, ప్లీజ్ నా దగ్గర కూడా మీరు నిజాన్ని దాచిపెట్టాలని చూస్తున్నారని చెప్పడంతో ఇక అనుపమ దేవి అని శైలేంద్ర వాళ్ళు బెదిరించిన సంగతి చెప్తుంది. దాంతో ఇక వస్తారా మేడం మీరు ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అయినా నిజం ఈరోజు కాకపోయినా రేపైనా మహేంద్ర మామయ్య మనో గారికి తండ్రి అన్న సంగతి తెలుస్తుంది, అయినా ఎందుకు నిజాన్ని దాచిపెట్టాలని చూస్తున్నారు మేడం, ఇప్పుడు రిషి సార్ కూడా వచ్చేసారు, మీరు ఇక ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళంతూ తేల్చడానికే రిషి సార్ తిరిగి వచ్చారు మేడం, అలాగే వాళ్ళ గురించి మొత్తం నిజాలు రిషి సార్కి తెలిసిపోయి ప్లీజ్ మేడం రేపటి నుంచి మనోగాన్ని కాలేజ్కి పంపించండి, నేను రిషి సార్ ప్లాన్ ప్రకారం వాళ్ళతో ఉంటున్నాం పైగా అలా ప్రేమగా, కానీ రిషి సార్ కూడా అన్ని నిజాలు తెలుసు, వాళ్ళ సంగతి బండారం మొత్తం ఇక బయట పెట్టేస్తారు, ఈ టైంలో మనోగారు కూడా మాకు హెల్ప్గా ఉంటే చాలా బాగుంటుంది, మీరు చెప్తే మనోగారు కాలేజ్కి వస్తారు, ప్లీజ్ మేడం రేపటి నుంచి మనోగారిని కాలేజ్కి రమ్మని చెప్పండి అని చెప్పడంతో ఇక అనుపమ ఆలోచిస్తానని అంటుంది. ఇక వస్తారా లేదు మేడం మీరు ఎలాగైనా మనోగారిని కాలేజ్కి పంపాల్సిందే అని చెప్పడంతో సరే వస్తారా అని చెప్పి అయితే మాటిస్తుంది. దాంతో ఇక వస్తారా చాలా సంతోషంగా అయితే ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఇక శైలేంద్ర దేవి అని బెదిరించారని అనుపమ చెప్తుంది కదా, వాటన్నిటిని గుర్తుకు తెచ్చుకొని ఇక శైలేంద్రని బాల్కనీలో చూసిన వస్తారా నీ బుద్ధి ఎప్పటికీ మారదా, నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావా అని మాట్లాడుతూ ఉండడంతో అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి, మధ్యలో కాలేజ్ వదిలిపెట్టి బాధ్యత లేకుండా వెళ్ళిపోయిన నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా అని చెప్తూ ఉండడంతో ఇక రిషి అక్కడికి వచ్చి నువ్వు నా భార్యని ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను, ఇంకోసారి నా భార్యని ఇలా మాట్లాడడం మర్యాద లేకుండా చేస్తే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదని బెదిరించి రా వస్తారా అని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. దాంతో ఇక శైలేంద్ర ఒక్కసారిగా ఇక కుప్పకూలిపోతాడు. ఇదేంటిది, రంగగాడేంటి, రంగగాడైతే వాడికెందుకు కోపం వస్తుంది వస్తారని అలా అంటే, అయినా సీరియస్గా నాకు వార్నింగ్ ఇచ్చాడంటే వీడు నిజంగానే రిషినా, అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు
లేదని ఈ విషయం దేవయానితో చెప్పడంతో దేవయాని కూడా అవునురా నాకు కూడా డౌట్ వస్తుంది, అయినా వాడికి ఎందుకు కోపం వస్తుందిరా, వాడు కనుక రంగా అయి ఉంటే అరే నాకెందుకో డౌట్గా ఉందిరా, రిషి మన గురించి అన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చి మన అంతు తేల్చడానికి వచ్చాడని అనిపిస్తుంది అని చెప్పడంతో అవును మామ్, అయినా ఏంటి అసలు ఇదంతా అని చెప్పి ఇద్దరు చాలా అనుమానంగా అయితే మాట్లాడుకుంటూ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక పార్ట్ 2లో ఏం జరుగుతుందో తర్వాత వీడియోలో చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.